పరీక్ష రాసిన తర్వాత మాత్రమే 2% అని గతంలో ఉంది పాత జీవో. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఏం చేశారంటే 3% పోటీ పరీక్ష రాయాల్సిన పని లేదు, విద్యార్హత పని లేదు, విద్యార్హతలు కూడా లేవంట. 300 అంటే ఇవాళ చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని 382 మందిని తీసుకున్నామని. నేను మొన్నటిదాకా ఆవిడ అనితమ్మ గారు ఏం చెప్తున్నారు, 9 దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినాయి అంట అని. అవును, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలే మొరిగాం, 9 నెలల తర్వాత మొరిగాం, దొంగతనం చేశారని ఇప్పుడు తెలిసింది. మీరు నిజాయితీగా మొత్తం చెప్పాలి కదా. నిన్నటిదాకా 3% అన్నారు, మరి వాళ్ళు 382 అంటున్నారు. ఎందుకని 3% అంటే 400 చిల్లర కదా. అంటే ఎంతమందిని తీసుకున్నారో స్పోర్ట్స్ కోటాలో కూడా బయటికి చెప్పరు. ఇవాళ 60 జీవోలో ఏం చెప్పారు, 67 ఆటలు మొత్తం 29 నుంచి 67 ఆటలు చేశారు. 67 ఆటలు పరీక్షలు రాయక్కర్లేదు. ఆ 67 ఆటల్లో 40వ ఆట కింద బ్రిడ్జ్ అనేటువంటి పేక ముక్కలతో ఆడే ఆట ఉంది జీవోలో. నువ్వు ఏ ఆటకి ఎవరిని తీసుకున్నావో 9 మాసాల నుంచి చెప్పట్లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులు, అజ్ఞానులైన జగన్మోహన్ రెడ్డి మనుషులు, పేరు నానిగాడు అరిచి 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 అరవబట్టి నిన్ను అల్లరి చేయబట్టి ఇవాళ ఈ డేటా అంతా బయట పెడుతున్నారు. 382 తీసుకున్నాం, పేకాట్లో మనుషులను తీసుకోలేదు, మేము పేకాట ఆడేవాళ్ళని తీసుకోలేదని ముందే ఎందుకు చెప్పలేదు? జీవోలో ఈ ఆటల నుంచే మేము తీసుకున్నామని ఎందుకు చెప్పలేదు? ఇవాళ ఎందుకు చెప్తున్నారు? దీన్ని ఎలా నమ్మాలి? ఇవాళ స్పోర్ట్స్ కోటా ఒకటి నిన్న ఆన్లైన్లో పెట్టారు, ఎవరి సంతకం లేదు. ఎందుకని? ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం దాని మీద ఉండాలి కదా. స్పోర్ట్స్ ఓడిదో, ఆటలు ఓడిదో, లేకపోతే చదువు ఓడిదో ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఎందుకు లేదు దాని మీద? చెప్పాలి కదా. చెప్పకపోగా 67 ఆటల్లో 12 ఆటల నుంచే 295 మందిని తీశారు. చూడండి, 67 ఆటల్లో 12 ఆటల నుంచి 295 మందిని తీశారు. బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, ఇక్కడ విచిత్రం చూడండి. బాల్ బ్యాడ్మింటన్ అనే ఆట పూర్వం అన్ని చోట్ల ఆడేవాళ్ళు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆటని గేమ్స్లోంచి, స్కూల్ గేమ్స్ లిస్టులోంచి దాన్ని తీసేశారు. బాల్ బ్యాడ్మింటన్ అనే ఆట నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి మళ్ళీ గెలిచిన తర్వాత బాల్ బ్యాడ్మింటన్ అనే ఆట స్కూల్ గేమ్స్లోంచి, ప్రభుత్వ లెక్కల్లోంచి తీసేశారు దాన్ని. మరి స్కూల్లో ఆట ఆడిస్తామని చెప్పని స్కూల్లో బాల్ బ్యాడ్మింటన్ ఆట ఆడాలని కానీ ఆ ఆటను గుర్తింపు కానీ లేకుండా మరి బాల్ బ్యాట్స్మెన్ ఆడేటువంటి 48 మందిని తీసుకుని ఏం చేస్తారంటున్నా. ఆటలు వీళ్ళని తీసుకుంటారు, మరి వీళ్ళని ఏం చేస్తారు? రెండోది, ఇంకా ఖోఖో నుంచి 49 మంది, జూడో నుంచి 37 మంది, సాఫ్ట్ బాల్ నుంచి 38 మంది. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట చెప్పండి. మీ అబ్బాయి తోడల్లుడు జూడోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆటలకు అధ్యక్షుడు. జూడో వచ్చా మీ అబ్బాయి తోడల్లుడికి? జూడో బాగా ఆడతాడా? వైజాగ్ ఎంపీ భరత్ గారు జూడోకి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జూడో ఆటకి. సాఫ్ట్ బాల్ 38 మంది. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి అధ్యక్షుడు ఎవరో తెలుసా అండి? కోన రవికుమార్ అని ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే సాఫ్ట్ బాల్కి అధ్యక్షుడు. 38 మందిని తీశారు. అథ్లెటిక్స్ 21 మంది, వాలీబాల్ 19 మంది, హ్యాండ్బాల్ 18 మంది, హాకీ 17 మంది, ఫెన్సింగ్ 13 మంది, కబడ్డీ 12 మంది, బాస్కెట్బాల్ 11 మంది, చెస్ 10 మంది. మేము పేకాట మాత్రం తీయలేదు. ఈ మాట ముందే చెప్తే మేమే పేరు నాని ఎందుకు మాట్లాడతాడు? మాకు అనుమానం ఉంది పేకాట. నిజంగా మన అదృష్టం బాగుండి పేకాట నుంచి మాస్టర్లను తీసుకోలేదు. కానీ ఏది బ్రిడ్జ్, BRIDGE బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఆర్ట్ నుంచి అదృష్టవశాత్తు ఎవడు సర్టిఫికేట్ పట్టరాలా. ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చుంటే ఇక నా సస్తాది ఎట్లా ఉండేదంటే పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు ఎట్లా ఉండేదంటే పాఠాలు చెప్తే A ఫర్ ఆర్టీన్, B ఫర్ బ్లాక్ జాక్, C ఫర్ కటింగ్, బ్లాక్ కోత కోసంగా కటింగ్, D ఫర్ డైమండ్ లేదా D ఫర్ డ్రాప్, I ఫర్ ఇస్పేట్, F ఫర్ ఫుల్ కౌంట్, M ఫర్ మిడిల్ క్రాప్, S ఫర్ షో.
ఇదే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల అదృష్టం ఏంటంటే బ్రిడ్జ్ సర్టిఫికేట్ తీసుకుని ఎవడో మీ దగ్గరికి రాలా, డబ్బులు ఇచ్చుకుని సంచి ఇచ్చుకుని బ్రిడ్జ్ సర్టిఫికేట్ ఇచ్చుకుని ఎవడో రాలా, బతికిపోయారు పిల్లలు. లేకపోతే బళ్ళో ఏ పర యాపిల్ పోయి ఏ పర ఆటిను ఇవే వచ్చాయి. ఇదే కదా. ఇంకా బుద్ధి లేదు, ఎవరికి బుద్ధి లేదు, మీకా మాకా. ఇంకేం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు, ఆటలు నేను పెడతానా, కేంద్రం పెట్టిందాను. కేంద్రం పెట్టిన ప్రతిదీ నువ్వు చేస్తావా అని అడుగుతున్నాను. మోడీ చేసే ప్రతి పని నువ్వు చేస్తావా? కేంద్రం ఆచరించమన్న ప్రతిదీ మీరు ఆచరిస్తారా అని అడుగుతున్నాను. మీకు ఏది కావాలంటే అది, మీకు ఏది అనుకూలం అనుకుంటే అది చేసేస్తూ ఉంటారు. ఇక ఇంకోటి కూడా ఉంది, ఇంకో విచిత్రం. మొత్తం ఒలింపిక్ అంటే అసలు ఎన్ని రకాల ఆటలు ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? విజయవాడ ఎంపీ చిన్ని. ఏమండి? అవును, ఆయనే. చిన్ని గారంటే మన వెంకటేశ్వర స్వామి గుడి, మన పొలం 30 ఎకరాల 38-40 ఎకరాల పొలం ఆయనే. నిజమే, బొచ్చిపేట వెంకటేశ్వర స్వామి గుడి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, ఆ పండగ ఏదో బెదవాడ పండగ అయిపోగానే మొత్తం పొలం అంతా మట్టి తవ్వేసి మీరు పట్టుకుపోయి ఆ పొలం దేవుడికి ఇచ్చేయండి అన్నారు. ఇంతవరకు గమ్మత్తు దుర్మార్గం ఏంటంటే ఒక్క ఐఏఎస్ అధికారికి కూడా కోర్టు తీర్పు అంటే భయం లేదు, వెరుపు లేదు. లేదా ఆ సంఘంలో ఎవరైతే ఆయన బోషడికే పట్టాభి గారు లేదా మన ఎంపీ చిన్ని గారు, ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీలు, వారికి కూడా కోర్టు తీర్పు అంటే కోర్టుకి హామీ పడ్డాం కదా, కోర్టు దగ్గర ప్రమాణం చేసి ఈ బెదవాడ సంబరాలు అవ్వగానే బందరు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాం కదా, పొలం కింద మార్చి అన్న ప్రమాణం కూడా గుర్తులేదు వాళ్ళకి. కాకపోతే ఇవాళ దేవుడు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఏమి చేయలేకపోయినటువంటి అహంకారం మీకుంది. కానీ పాపం పండే రోజు వచ్చిన రోజు దేవుడు ప్రజలు ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని పచ్చడి చేయటం, ఎక్కడ తనాలో అక్కడ తంతం ఖాయం. అది కూడా మాత్రం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరే ధృతరాష్ట్రుల్లాగా పరిపాలిస్తున్నారు. మీరు కళ్ళకి గంతలు కట్టుకుని మీ మనుషులందరూ దోచుకుంటా పోతుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న మనుషులందరినీ కాల్చుకుతుంటే, ఏపుకుతుంటే కనీసం ఒక్కటి కూడా మీరు ఆపట్లేదు. ఒక్క తప్పుడు పని, ఒక్క దుర్మార్గాన్ని కూడా మీరు ఆపట్లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు వీటన్నిటికీ పరిహారం మీరే చెల్లించాల్సి వస్తుంది ప్రజల దగ్గర.